నమస్తే. 2024 మాస ఫలితాల్లో మే మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి మరి మే మాసంలో కొద్దిగా హెల్త్ విషయాల పట్ల కేర్ తీసుకోవాలండి. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు, సడన్ ఇల్నెస్ ఉండొచ్చు అండ్ కుటుంబంలో సడన్గా కొన్ని ప్రాబ్లమ్స్, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి అండ్ రిలేషన్స్ విషయంలో కూడా, అంటే ప్రేమ సంబంధాలు, లవ్ మ్యాటర్స్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. సో ఈ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మిగతా విషయాలు తీసుకున్నట్టయితే అంటే ఓన్లీ రిలేషన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే సమస్యలు, కొద్దిగా హెల్త్, ఈ 4 పాయింట్స్ అయితే మీరు కేర్ తీసుకోండి తులారాశి వారు. ఇక స్టూడెంట్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచాలి స్టడీ పైన, ఎందుకంటే గురు ట్రాన్సిట్ ఈస్ నాట్ వెరీ ఫేవరబుల్ ఫర్ యూ. గురు దృష్టి పడే స్థానాలు బాగున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి విద్యార్థులు. డెఫినెట్గా మీకు ఫర్దర్ అకాడమిక్స్కి పోస్ట్ అంటే ప్రమోట్ అవుతారు, మంచిగా ప్రమోట్ అవుతారు, మార్క్స్ కూడా బాగా వస్తాయి. మీరు కాన్సన్ట్రేషన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, క్యాజువల్గా తీసుకోవద్దు స్టడీని, కాన్సన్ట్రేషన్ పే చేసి చదవండి, మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అయినప్పుడు బాగుంటుంది. అండ్ యూనివర్సిటీ, హయ్యర్ యూనివర్సిటీలో ఏదైనా చదువుకోవాలంటే కూడా సీట్స్ వచ్చే పాసిబిలిటీస్ పెరుగుతాయి. ఇంకా కొద్దిగా ఎట్లా ఉంటుంది అంటే కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ మైండ్ అనేది స్ట్రెస్ఫుల్గా అనిపించినా కూడా తులారాశి వారికి మంత్లో డివోషనల్ స్ట్రెంగ్త్ చాలా ఉందండి. సో డివోషనల్ స్ట్రెంగ్త్ బాగా ఉంది. బట్ బద్ధకము, బుక్ తీయాలంటే ఒక బద్ధకం స్టూడెంట్స్కి కానీ ఆర్ న్యూ జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ, ఏదో ఒక బ్యాక్ పుల్లింగ్, ఒక థింగ్ అనేది బ్యాక్కి పుల్ చేస్తూ ఉంటుంది. సో ఈ బ్యాక్ పుల్లింగ్ దీంట్లో పడద్దు, ముందుకి ఫార్వర్డ్ స్టెప్స్ వేయండి. ఎందుకంటే బ్యాక్ పుల్లింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. దో మీరు మీ ఎనిమీస్ మీద పై చేయి సాధిస్తారో, ఆబ్వియస్లీ మీ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా మీరు ఆధిపత్యంలో ముందుకు వెళ్తారు. కానీ బ్యాక్ పుల్లింగ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి తులారాశి వారికి, కేర్ తీసుకోండి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సో మే 10th తర్వాత పాజిటివ్గా ఉన్నాయి. స్పెక్యులేషన్ కానీ నూతన వ్యాపార ప్రయత్నాలు ఏమన్నా కూడా మే 10th తర్వాత ఫలిస్తాయి. ఆ టైంలో మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా ఖర్చుల విషయానికి వస్తే, సో మే 10th తర్వాత 31st వరకు చాలా ఎక్స్పెండిచర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం ఖర్చును అదుపులో ఉంచాలి, సడన్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. ఏంటో తెలీదు, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనుకున్నాము, సడన్గా పెరిగిపోయింది. ఇలాంటి థింగ్స్ జరిగే అవకాశం ఉంది తులారాశి వారికి. బట్ ఏదైనా కూడా తులారాశి వారికి ఒక డివోషనల్ స్ట్రెంగ్త్ ఉందండి. శత్రువులపైన ఆధిపత్యం పెరగటము, తర్వాత ఒక రకమైన విల్ పవర్. సో ఎన్ని నెగిటివ్స్ మీ చుట్టూ ఉన్నా కూడా వరి అవ్వాల్సింది ఏమీ లేదు తులారాశి వారు. విల్ పవర్ ఏదైతే ఆ విల్ పవర్ అన్న ఇది ఎక్కువ మీకు ఉంటుందో, ఈ నెగిటివ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కళ్ళ ముందు కనిపించే నెగిటివ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది, సేమ్ పాయింట్స్. అండ్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను, కొంచెం రిలేషన్స్ కానీ హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఆర్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ పెరగడం, ఇలాంటివి ఉంటాయి. హౌస్ వైఫ్స్ చాలా ఓపిక్గా, నేర్పుతో, సమర్థతతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్, డివోషనల్ స్ట్రెంగ్త్ ఉంది, మీరు దాన్ని మేనేజ్ చేయగలుగుతారు. ఎంత స్ట్రెస్ లెవెల్ వచ్చినా కూడా కంట్రోల్ చేయగలుగుతారు. సో ఏ స్ట్రెంగ్త్ మనం తీసుకోవాలి? డివోషనల్ స్ట్రెంగ్త్ తీసుకోవాలి. ఇంకా విద్యార్థులు కూడా చెప్పాను, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెంచాలి. ఇక రైతుల విషయానికి వస్తే, వీళ్ళు కష్టపడిన దానికి రిజల్ట్ వస్తుంది. సో కంగారేం లేదు. రిజల్ట్ అన్నది ఏంటంటే ఆబ్వియస్లీ మీకు 1st and 2nd వీక్స్లోనే బాగుంటుంది. కష్టపడిన దానికి రిజల్ట్స్ అన్ని కూడా 1st and 2nd వీక్లో వస్తాయి. 3rd, 4th వీక్స్ మళ్ళీ రిజల్ట్స్ న్యూట్రల్గా ఉంటాయి తులారాశి వారికి. కాబట్టి కష్టపడిన దానికి ఫలితం వస్తుంది. ఒక్కొక్క నెల మనకి రిజల్ట్ కనిపించకపోయినా కమింగ్ వచ్చే మంత్స్లో రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. పేషెన్సీగా ఉండాలి. సో కాబట్టి కష్టపడండి, కష్టపడిన దానికైతే రిజల్ట్ ఉంది. రైతులకు, విద్యార్థులకు, గృహిణులకు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చెప్పాను. 1 and 2 వీక్, మే 1st, 2nd వీక్స్లో పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా చెప్తున్నాను కదా, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అన్నవి ఏ దాంట్లోని, ఇఫ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ చుట్టూ ఉన్నాయనుకోండి, అన్నెసరీ మీరు పార్టిసిపేట్ చేయొద్దు. మీరు ఆ దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మీకు లేనిపోని నిందలు మీ మీద పడడం, నెగిటివ్ ఎనర్జీ మీరు అట్రాక్ట్ చేయడము. సో ట్రై టు అట్రాక్ట్ ద పాజిటివ్ ఎనర్జీ. ఎందుకంటే
దైవ బలం ఉంది కాబట్టి పాజిటివ్ని చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ నుంచి, యూనివర్స్ నుంచి పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తే బాగుంటుంది. సో పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది తులారాశి వారికి. సో డెఫినెట్గా మీకు కమింగ్ దీంట్లో అంటే కమింగ్ మంత్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. స్టడీ వైజ్, ఫైనాన్షియల్గా అండ్ రిలేషన్స్ వైజ్ రీగైన్ అవుతారు. ఖచ్చితంగా పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తే ఈ ఫలితాలను, ఎందుకంటే ఆల్రెడీ ఒక వరం ఉంది ఈ మంత్లో. ఏంటి? శత్రువులు, కోర్టు సమస్యలో కొలిక్కి రావడం, శత్రువులపైన ఆధిపత్యంలో ఉంటారు. సో ఎన్ని నెగిటివ్స్ ఉన్నా చూడండి, లీడర్ ఎప్పుడు లీడరే అని శత్రువులపైన ఆధిపత్యంలో ఉంటారు. వాళ్ళ దగ్గర ఎక్కడ తగ్గరు తులారాశి వాళ్ళు. సో ఇది చాలు కదా, ఎన్ని నెగిటివ్స్ ఉంటే ఏంటి మనకి, ఈ ఎలిమెంట్ చాలా మీకు పాజిటివ్గా ఈ మంత్లో హైలైట్ అవుతుంది. సో దీన్ని మీరు ఎలివేట్ చేసుకోండి. తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో కూడా ముఖ్యంగా ఈ మాసంలో ఏంటి అంటే ఈశ్వరారాధన, శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని చదవడం, అర్ధనాదీశ్వర శ్లోకాన్ని చదవడం. శివపార్వతుల ఆరాధన ఎప్పుడైతే చేస్తారో చాలా పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేస్తారు. దీంతోపాటు విద్యార్థులు ఏంటి, దక్షిణామూర్తి ఆరాధన కానీ సాయిబాబా ఆరాధన కానీ చేయండి. సో స్టడీ పైన ఆటోమేటికల్లీ బద్ధకం తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దక్షిణామూర్తి ఆరాధన అండ్ శివారాధన, అలాగే హైగ్రీవ శ్లోకం అని ఉంటుంది, అది చదవడం విద్యార్థులు చేసినట్టయితే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. తులారాశి వారు వరి అవ్వాల్సిన లేదు. పెళ్లి కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీ ప్రయత్నాలు ఆపద్దు. అంటే మాకు బాగుంటుందన్నారు నవంబర్ తర్వాత ఇంకా బాగా. సో మీరు ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ చేస్తారో అగైన్ యు విల్ అట్రాక్ట్ ద నెగిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి రిజల్ట్ అనేది వస్తుంది. కొన్ని ప్లానెట్ ట్రాన్సిట్స్ బట్టి మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి పెళ్లి కాని యువతి యువకులు అన్ని ఫస్ట్ అండ్ సెకండ్ వీక్, మే ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లో కొన్ని పాజిటివ్ న్యూస్ అయితే ఉంది. సంబంధాలు కుదరటము, అట్లా లవ్ సక్సెస్ అవ్వడం, అలాంటి విషయాలు. ఇంకా థర్డ్ ఫోర్త్ వీక్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. రిలేషన్స్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్, కమ్యూనికేషన్ గ్యాప్స్ పెరుగుతూ ఉంటుంది. సో పాజిటివ్ అట్రాక్ట్ చేయండి. దైవ బలం చాలా ఉంది, శత్రువులపైన ఆధిపత్యం ఉంది. సో ఈ ఒక్క పాజిటివ్ పాయింట్ ఉంటే చాలా అన్నిటినీ మనం కరెక్ట్ చేసుకుని వెళ్ళచ్చు. సో మనం చేయాల్సింది ఏంటి, హైగ్రీవ స్తోత్రం విద్యార్థులకు అండ్ దక్షిణామూర్తి ఆరాధన, హైగ్రీవ శ్లోకం కానీ దక్షిణామూర్తి ఆరాధన కానీ సాయిబాబా ఆరాధన విద్యార్థులు చేయండి. ఇక మిగతా వాళ్ళంతా కూడా శివారాధన చేయండి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో తులారాశి వారికి మే మంత్. మే 1st, 2nd, 3rd, 4th డేట్స్ అనేవి చాలా బాగున్నాయండి. 1st to 4th పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, విద్యార్థులు కొంచెం స్టడీ పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇవన్నీ బాగున్నాయి. 5, 6 డేట్స్లో మేజర్ డిసిషన్స్ అయితే తీసుకోవద్దు. కొంచెం డేట్స్ అన్నవి దైవనామస్మరణలో గడపాలి. 7 and 8 డేట్స్ బాగున్నాయి. గెట్ టుగెదర్ అవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, పాజిటివ్గా ఉంది 7 and 8 డేట్స్. 9, 10 డేట్స్ మళ్ళీ మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు. 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్నే. ఆల్మోస్ట్ 11th to 18th అన్నది కొన్ని పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి. ఎంత మీ చుట్టూ ఎలా ఉన్నా కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పాజిటివ్ థాట్స్, డివైన్ స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా ఎప్పుడు 11th to 18th వరకు. 19, 20 మేజర్ డిసిషన్స్ తీసుకోకండి. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 రిమైనింగ్ డేట్స్ చూడండి. ఆల్మోస్ట్ అంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా మూన్ ట్రాన్సిట్స్ పాజిటివ్గా ఉన్నాయి ఇక్కడ. 15 to ఆల్మోస్ట్ 15 to 18 వరకు బాగుంది. 21st to 31 వరకు కూడా మళ్ళీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్. ఇక్కడ ప్లానెటరీ కొంత నెగిటివ్గా ఉన్న మూన్ ట్రాన్సిట్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఎన్ని ప్లానెట్స్ నెగిటివ్ ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. మైండ్ కరెక్ట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది అంటే, పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఎవ్రీథింగ్ విల్ గో నార్మల్. సో చేసుకోవాల్సిన పరిహారాలు కూడా చెప్పాను కదా తులారాశి వాళ్ళు, అవి పాటించండి. స్వస్తి.